అంటే వరంగల్ రాజకీయాలలో చూసుకున్నట్లయితే పెద్ది సుదర్శన్ రెడ్డి మొన్న తను అలా హఠాత్ మరణం కావచ్చు. మీకు తనకున్న అనుబంధం ఏ విధంగా ఉండేది? అయితే మీ బీఆర్ఎస్ పార్టీలో ఆయన ఏ విధంగా ఉండేది? ఆయన నిజమైన నిక్కర్సైన తెలంగాణ బిడ్డ, ఉద్యమకారుడు. తెలంగాణ వచ్చే వరకు పెళ్లి చేసుకోనని భీష్మించి కూర్చొని పెళ్లి కూడా చేసుకొని యోధుడు. సో ఆయనకు నాకు చాలా దగ్గరి ఒక 4-5 సందర్భాలు గొప్పగా ఉన్నాయి. ఒకటి, నేను కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీలోకి మారినప్పుడు 4 సార్లు 5 సార్లు రాజీనామా యాక్సెప్ట్ చేసినప్పుడు స్పీకర్ దగ్గర రాజీనామా ఆమోదింపజేసుకొని కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది. చేరి మొదటిసారి నేను హైదరాబాద్ నుండి వరంగల్ పోవాలన్నప్పుడు, ఎందుకంటే చాలామంది అప్పటికే వాళ్ళ సీట్లకు పోటీ చేసిన విజయరామారావు ఉన్నాడు, అరూరు రమేష్ ఉన్నాడు, నేను వస్తే వాళ్ళు ఎట్లా నేను రాజీనామా చేసిపోయినా కాబట్టి నాదే అప్పరైన ఉంటుందని చెప్పి ఎవరు సహకరించని పరిస్థితులలో మొత్తము నన్ను రిసీవ్ చేసుకోవడమే కాకుండా కరుణాపురం నుంచి వెళ్ళి నేను బయలుదేరి ఇక్కడి నుంచి వెళ్ళి పెంబర్తి కాడి నుంచి వెళ్ళి మన ఎంటర్ అయిపోయి ముందుకు పోయినాక కరుణాపురం నుంచి వెళ్ళి 12 రోజులు డైరెక్ట్ పాదయాత్రనే ఎక్కడి వరకు నర్సంపేట వరకు అక్కడ నేను వస్తున్న పేరు మీద ఒక తెలంగాణ విగ్రహాన్ని ఆవిష్కరింపజేయడం కోసం కరుణాపురం నుంచి వెళ్ళి 5 నియోజకవర్గాలు తిరుగుకుంటూ 12 రోజులు 160 కిలోమీటర్ల పాదయాత్ర చేసి నర్సంపేట పోయినాం. అది ఎవరు తీసుకోకుండా జిల్లా అధ్యక్షుడిగా బాధ్యత తీసుకొని ఒక పాదయాత్ర కార్యక్రమం ఏర్పాటు చేసి గొప్పగా చేయడం, అది జీవితంలో మర్చిపోలేను. రెండవది, నా డిప్యూటీ సీఎం పోయినప్పుడు ఎట్లా బాధలో ఎటన్నా పోతాడో ఏమో, ఏ పాటైనా గుంజుకుపోతాడని చెప్పేసి ఊరికి వచ్చి ఇంటి దగ్గరే ఉండి నన్ను కాపాడడానికి కేసీఆర్ దగ్గర పోదాం అని 3-4 సార్లు ప్రయత్నం చేసి 5వ సారి తీసుకుపోయింది. అప్పటి వరకు రైట్ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన రిపోర్ట్ వచ్చింది, అందులో ఏం లేదని తెలియదంతా ధైర్యంగా నేను కూడా పోయినా మాట్లాడినా. సో ఆ రకంగా అంటే ఒక విపత్తర పరిస్థితులలో పార్టీ ఇబ్బందులు పడుతున్న క్రమంలో ఒక నిజమైన నిక్కార్సైన ఉద్యమకారుల లెక్క, తెలంగాణ బిడ్డ లెక్క ఆనాడు నన్ను పార్టీకి దూరం కాకుండా కేసీఆర్ గారికి దగ్గరగా సన్నిహితంగా ఉండే కార్యక్రమం రెండోసారి చేయడం జరిగింది. మరి మొన్న అనుకోకుండా ఆయన చనిపోయే ముందు రోజు, ఎప్పుడు నిజం చెప్పాలంటే మేమిద్దరం అంతసేపు మాట్లాడుకోలే ఈ మొత్తం ఆయన ఈ తెలంగాణ ఉద్యమ 25 ఏళ్లలో కూడా. ఆ చనిపోయే ముందు రోజు నేను గన్పూర్లో ఈ దేవాదుల సమ్మక్క సారాలమ్మ బ్యారేజ్ మీద ప్రెస్ మీట్ పెట్టుంటే దాదాపు 3,17,000 ఎకరాల నీళ్ళు ఇవ్వాలి. మొత్తము సమ్మక్క సారాలమ్మ దగ్గర 6-7 టీఎంసీ నీళ్లు ఉన్నాయి, ఎత్తిపోస్తానికి 10 మోటార్లు ఉన్నాయి. సో అంతా సిద్ధంగా ఉన్నది. ఓన్లీ ల్యాండ్ ఎక్వేషన్ కొన్నది ఇక్కడ కాలేదు, కానీ గతంలోనే మనం 90% చెరువులు నింపినాము, ఇది కూడా నింపాలి అని చెప్పేసి రకరకాలుగా ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత, రాజన్న ఒక్కనే పోతున్నావు, రైతన్న కోసం రాజన్న పాదయాత్ర చేసినావు, మీ ఒక్కళ్ళకే నీళ్ళు వస్తలేవన్నా, నా దగ్గరికి రావట్లేదు, గండ్ర రమణారెడ్డికి రావట్లేదు, మనం అందరం కలిసి ఒక జిల్లా కార్యాచరణ తీసుకుందాం, ఒక పాదయాత్ర తీసుకుంటే నేను ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చాను, నేను మళ్ళీ పాదయాత్ర చేస్తా అంటే, నేను దగ్గర అట్లా పాదయాత్ర కాదు, ఆలేరు వరకు నీళ్ళు పోతున్నాయి, ఆలేరు నుంచి వెళ్ళి సమ్మక్క సారాలమ్మ బ్యారేజ్ వరకు పోదామా, అక్కడ మొదలుపెట్టి ఇటు వద్దామా, ఒక కార్యాచరణ చేసుకుందామని నిన్ను వచ్చి కలుస్తానని నాకు అన్నాడు. సాయంత్రం 6 గంటలకు వస్తానని రాకపోతే అన్న వస్తానా రాలేదు అంటే డ్రైవర్ లేడు అన్నాడు. డ్రైవర్ లేడంటే మరి నా డ్రైవర్ని పంపించాలంటే వదిలేన, ఇక మీరే రండి అని అంటే నేను వారి ఇంటికి పోయినా. అప్పుడే కొంచెం అలసటతో ఉన్నాడు, లుంగి కట్టుకున్నాడు, అలసతో ఉన్నాడు, ఆయాసపడుతున్నాడు జస్ట్ కొంచెం. అన్న ఏం లేదు, నాకు ఎప్పుడు వర్షాకాలం వచ్చిందంటే కొంచెం ఆయాసం వస్తుంది, మొన్న 4 days బ్యాకే నేను హైదరాబాద్ పోయి చూపించుకున్నాను. ఓకే అట్లా పెట్టేసి మంచిగా 2 గంటలు మాట్లాడిన తర్వాత మంచిగా టీ తాగిన, టిఫిన్ చేసిన, డిస్కస్ అని చెప్పాను. అందరం కలిసి ఒక కార్యాచరణ నిర్ణయిద్దాం, అది కేటీఆర్ సమక్షంలో చేద్దామని అనుకోవడం జరిగింది. సో ఇక తెల్లారంగా నేను హైదరాబాద్కి వచ్చే పని ఉంటే ఆల్రెడీ పెంబర్తి దాటిన, ఆలేరు పెంబర్తి మధ్యలో ఉన్నా. ఫోన్ వచ్చేసింది, భరత్ కుమార్ రెడ్డి అని అక్కడ ఫోన్ చేసి, నా ఇట్లా సంగతి సివియర్ కార్డియాక్ అరెస్ట్ అయింది, ఇట్లా పెద్దని తీసుకొచ్చి మీరు అర్జెంట్ రావాలి, డాక్టర్ గారు మీద అని చెప్పేసి నేను వెంటనే రిటర్న్ అయిపోయి రోహిణి హాస్పిటల్ పోయినా. అప్పటి వరకే సిపిఆర్ చేసిండ్రు, 9 సార్లు సిపిఆర్ చేసిన, కొంచెం మళ్ళీ హార్ట్ కొట్టుకోవడం మొదలైంది. అప్పుడే సిటీ స్కానింగ్ కోసం తీసుకుపోయాను. ఆ టైంకి నేను అందుకున్నా. అక్కడికి నేను డాక్టర్ కాబట్టి నేను లోపలికి వెళ్ళి నా ముందే సిటీ స్కానింగ్ చేస్తే అది థ్రాంబో ఎంబాలిజం
పల్మొనరీ థ్రాంబో ఎంబాలిజం, అంటే ఊపిరితిత్తుల నుండి గుండెకు రక్తాన్ని తీసుకుపోయే నరం బ్లాక్ అయింది అన్నట్టు. ఓకే. గుండెకు మంచిగా, సో అది బ్లాక్ అయినట్టు తేలింది. సో దాన్ని మామూలుగా హార్ట్కు బ్లాక్ అయితే ఏది ఇంజెక్షన్ ఇస్తారో అదే ఇంజెక్షన్ ఇస్తారో, ఇంజెక్షన్ పోయింది. కానీ 45 నిమిషాలు బ్రెయిన్కి రక్తం పోకపోవడం వల్ల డీఆక్సినేటెడ్ బ్లడ్, అంటే కార్బన్ డైఆక్సైడ్తో బ్లడ్ ఉండిపోయింది, ఆక్సిజన్ బ్లడ్ పోలేదు. సో దాని తర్వాత అంజో తీస్తే గుండె మంచిగానే ఉన్నది, యూరిన్ అవుట్పుట్ ఉన్నది కాబట్టి కిడ్నీస్ మంచిగానే ఉన్నాయి. సో బ్రెయిన్ మాత్రం నాట్ రియాక్టింగ్, ఏం చేయట్లేదు. అంటే బ్రెయిన్ ఉన్నదంటే సెన్సరీ నర్వ్, సెన్సరీ ఇట్లా ఇస్తే తెలియాలి, మోటార్ అంటే మనం అన్నట్టు పోవాలి, ఏది జరుగుతలేదు, మొత్తం బాడీ మొత్తం బ్రెయిన్ డెడ్ లెక్క అయిపోయింది. సో ఆ రకంగా మా అందరికి తెలుసు కదా, మళ్ళీ బాడీని మనము రోహిణి హాస్పిటల్ నుండి యశోదలు తీసుకొచ్చినాం. 2 రోజులు 3 రోజులు కేసీఆర్ హరీష్ వాళ్ళతో నేను ఇక్కడ ఉన్నాను. ఎందుకంటే ఇక నాకు బాధ ఎక్కువ ఏంటంటే, నేను మెడికల్ ప్రొఫెషన్లో ఉండి మొదటి నిమిషంలో అక్కడ ఉండడంతో 5 రోజుల వరకు మొత్తం తెలంగాణ మొత్తం నుండి అనేక రకాల పనులు, డాక్టర్ సాబ్ మీకైతే అన్ని విషయాలు తెలుస్తాయి కదా, ఏమైందో చెప్పండి, మీరు డాక్టర్ కదా, పెద్దన్న ఎట్లుంటాడు ఏం చెప్పాలా, బ్రెయిన్ వాళ్ళు కూడా ఏం చెప్పలేమన్నా కూడా ఇంకా చేస్తున్నాము, బ్రెయిన్ మాత్రం స్టిమ్యులేట్ అవుతుంది, ఇంకా చేస్తున్నాం, బ్రెయిన్ మాత్రం స్టిమ్యులేట్ అయితే, కిడ్నీలు పనిచేస్తున్నాయి, హార్ట్ పని చేస్తూ ఉన్నది కానీ ఇది పని చేస్తలేదు, ఇది పని చేస్తాను.